ఎమీన్స్ NH3 ఆటం యొక్క ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హైడ్రోజన్ ఆటమ్స్ ఆల్కైల్ ఆర్ ఎరైల్ గ్రూప్స్ ద్వారా భర్తీ చేయబడటం ద్వారా ఎమీన్ కెమికల్ కాంపౌండ్ యొక్క ప్రాముఖ్యమైన గ్రూప్. ఎగ్జాంపుల్ CH3 CH2 NH2 C6H5 NH2. స్ట్రక్చర్ ఆఫ్ ఎమీన్స్. ఎమీన్స్లలోని నైట్రోజన్ ఆటం sp3 హైబ్రిడైజేషన్ చేయబడింది. 3 హైబ్రిడ్ ఆర్బిట్స్ బాండ్స్ ఏర్పడటంలో పాల్గొంటాయి మరియు ఒక హైబ్రిడైజేషన్ ఆటం మరియు ఒక సంకర ఆర్బిటాల్లో ఒంటరి జత ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఇది ఎమీన్ పిరమిడల్ జియోమెట్రీ ఇస్తుంది. ట్రైమిథైల్ ఎమీన్ యొక్క పిరమిడల్ షేప్ ఆఫ్ ట్రైమిథైల్ ఎమీన్. ఫ్రీ ఎలక్ట్రాన్ పెయిర్స్ ఉండటం వల్ల CNE బాండ్ యాంగిల్ 109 degrees 5 minutes కంటే తక్కువ. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎమీన్స్. అమ్మోనియాలోని ఆల్కైల్ లేదా ఎరైల్ గ్రూప్ ద్వారా భర్తీ చేయబడిన హైడ్రోజన్ ఆటం సంఖ్యను బట్టి ఎమీన్స్లను 3 రకాలుగా వర్గీకరించారు. ప్రైమరీ ఎమీన్స్. ఒక హైడ్రోజన్ అణువు మాత్రమే భర్తీ చేయబడితే RNH2 ఆర్ ప్రైమరీ ఎమీన్ అంటారు. సెకండరీ ఎమీన్స్. 3 హైడ్రోజన్ అణువులలో 2 ఆల్కైల్ ఆర్ ఎరైల్ సమూహాల ద్వారా భర్తీ చేయబడితే సెకండరీ ఎమీన్స్ ఏర్పడతాయి. టెరిటరీ ఎమీన్స్. 3 హైడ్రోజన్ ఆటమ్స్ ను ఆల్కైల్ ఆర్ ఎరైల్ గ్రూప్ ద్వారా భర్తీ చేస్తే టెరిటరీ ఎమీన్స్ పొందబడతాయి. నైట్రోజన్ పై రీప్లేస్మెంట్ల స్వభావం మరియు సంఖ్యాపరంగా ఎమీన్స్ ను వర్గీకరించవచ్చు. ఎలిఫాటిక్ ఎమీన్స్, అరోమాటిక్ ఎమీన్స్. ఎలిఫాటిక్ ఎమీన్స్లలో H మరియు ఆల్కైల్ ప్రత్యామ్నాయాలు మాత్రమే ఉంటాయి. అరోమాటిక్ ఎమీన్స్లలో ఒక కనెక్ట్ నైట్రోజన్ ఆటం కలిగి ఉన్న అరోమాటిక్ రింగ్. నోమెన్క్లేచర్ ఆఫ్ ఎమీన్స్. ఒక ఎమైన్ కి ఆల్కైల్ గ్రూప్ ని ఉపసర్గ చేయడం ద్వారా ఎలిఫాటిక్ ఎమైన్లకు పేరు పెట్టారు, అనగా ఆల్కమైన్. ఎగ్జాంపుల్ CH3 CH2 CH2 NH3. N ప్రొఫైలమీన్. CH3 CH CH3 CH2 NH2. ఐసోబ్యూటేన్ ఎమీన్. IUPAC సిస్టంలో ఎమీన్స్లను ఆల్కెమీన్స్ గా పిలుస్తారు. దీనిని ఎమీన్ అనే పదం ద్వారా ఆల్కైన్ యొక్క E ద్వారా భర్తీ చేస్తారు. CH3 NH2. మిథనామిన్. సెకండరీ మరియు టెరిటరీ ఎమీన్స్లలో 2 ఆర్ అంతకంటే ఎక్కువ గ్రూప్స్ ఒకేలా ఉన్నప్పుడు ఆల్కైల్ సమూహం పేరు ముందు డై లేదా ట్రై అనే ఉపసర్గ జోడించబడుతుంది. హైడ్రోకార్బన్ భాగం యొక్క రీప్లేస్మెంట్ యొక్క ఈ అక్షరం అలానే ఉంచబడింది. ఎగ్జాంపుల్ C2H5 N C2H5 CH2 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 CH3. NN డైఇథైల్ బ్యూటేన్ 1 ఎమైన్. ఎరైల్ ఎమీన్. ఎరైల్ ఎమీన్లో NH2 గ్రూప్ నేరుగా బెంజీన్ వలయంకు జత చేయబడుతుంది. C6H5 NH2 ఎరైల్ ఎమీన్ యొక్క సింపుల్ ఎగ్జాంపుల్. దీనిని ఎనిలీన్ అని అంటారు. C6H5 NH2. IUPAC వ్యవస్థ ప్రకారం ఎరైల్ యొక్క ఈ ప్రత్యయం ఎమీన్ ద్వారా భర్తీ చేయబడుతుంది. ఎగ్జాంపుల్ C6H5 NH2 బెంజనమైన్. ప్రిపరేషన్ ఆఫ్ ఎమీన్స్. నైట్రో కాంపౌండ్స్ క్షయీకరణం, రిడక్షన్ ఆఫ్ నైట్రో కాంపౌండ్స్. నైట్రో కాంపౌండ్స్ 2 విధాలుగా తగ్గించవచ్చు. క్యాటలిస్ట్ హైడ్రోజనేషన్, రిడక్షన్ ఆఫ్ కెమికల్. నైట్రో కాంపౌండ్ మరియు మెటల్ సాధారణంగా గ్రాన్యులేటెడ్ ఇన్ ఆర్ ఇనుము మిశ్రమానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్ ని ఉపయోగించడం ద్వారా అత్యంత ప్రభావవంతమైన రసాయన చికిత్స. C6H5NO2 gives rise to C6H5NH3. అమ్మోనోలసిస్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్స్. ఆల్కైల్ ఆర్ బెంజైల్ హ్యాలైడ్స్ లోని కార్బన్ హాలోజన్ బాండ్ ని న్యూక్లియోఫైల్ ద్వారా సులభంగా విడదీయవచ్చు. NH3 plus RX gives rise to RNH3 plus X minus. న్యూక్లియోఫైల్ gives rise to అమోనియం సాల్ట్ ప్రెసిపిటేట్. అమోనియా ఆటం ద్వారా CX బాండ్ యొక్క చీలిక ప్రక్రియను అమ్మోనోలసిస్ అంటారు. RNH2 gives rise to R2NH gives rise to R3N gives rise to R4N plus X minus. ఎమైన్ అమోనియం సాల్ట్ నుండి బలమైన క్షారంతో చికిత్స ద్వారా పొందవచ్చు. RNH3 plus X minus plus NaOH gives rise to RNH2 plus H2O plus Na plus X minus. రిడక్షన్ ఆఫ్ నైట్రిల్స్. లిథియం అమోనియం హైడ్రైడ్ లేదా క్యాటలిస్ట్ హైడ్రోజనీకరణంతో క్షయీకరణంతో నైట్రిల్స్ ప్రైమరీ ఎమీన్స్లను ఉత్పత్తి చేస్తాయి. RC ట్రిపుల్ బాండ్ N gives rise to RCH2 NH2. గ్యాబ్రియల్ థాలిమైడ్ సింథసిస్. ఇథనోయిక్ పొటాషియం హైడ్రేట్ తో చర్యపై థాలిమైడ్ థాలమైడ్ యొక్క పొటాషియం లవణం ఏర్పడుతుంది. ఇది
ఆల్కైల్ హ్యాలైడ్ తో వేడి చేసిన తరువాత ఆల్కలీన్ జల విశ్లేషణ సంబంధిత ప్రాథమిక ఎమైన్ ను ఉత్పత్తి చేస్తుంది. థాలిమైడ్ గివ్స్ రైస్ టు ఎన్ ఆల్కైల్ థాలమైడ్. హాఫ్మన్ బ్రోమమైడ్ డిగ్రేడేషన్ రియాక్షన్. ఈ డెవలప్డ్ చర్యలో ఆల్కైల్ ఆర్ ఎరైల్ గ్రూప్ యొక్క వలస అమైడ్ యొక్క కార్బోనైల్ కార్బైన్ నుండి నైట్రోజన్ అణువుకు జరుగుతాయి. అలా ఏర్పడిన ఎమీన్లో అమైడ్లో ఉన్న కార్బన్ కంటే తక్కువ కార్బన్ ఉంటుంది. RC++O NH2 plus Br2 plus 4NaOH gives rise to RNH2 plus Na2CO3 plus 2NaBr plus 2H2O. ఫిజికల్ ప్రాపర్టీస్. హైడ్రోఫోబిక్ ఆల్కైల్ భాగం యొక్క పరిమాణం పెరుగుదల ఎమీన్స్ యొక్క మోలార్ ద్రవ్యరాశిని పెంచుతుంది. దీని ఫలితంగా దాని కరిగే కెపాసిటీ తగ్గుతుంది. ఎనిలీన్ మరియు ఇతర ఎరైల్ ఎమీన్లు సాధారణంగా రంగులేనివి, కానీ వాతావరణ ఆక్సిడేషన్ కారణంగా బహిరంగంగా నిల్వ చేస్తే అవి రంగులోకి వస్తాయి. దిగువ ఆలిఫాటిక్ ఎమీన్స్ చేపలు వల వాసనతో ప్రకృతిలో వాయువు కలిగి ఉంటాయి. ఎమీన్స్ యొక్క బాయిలింగ్ పాయింట్ యొక్క క్రమం ప్రైమరీ గ్రేటర్ దాన్, సెకండరీ గ్రేటర్ దాన్, టెరిటరీ. 3 లేదా 4 కార్బన్ అణువులతో ఉన్న ప్రైమరీ ఎమీన్లు రూమ్ టెంపరేచర్ వద్ద లిక్విడ్స్ అయితే ఎక్కువవి సాలిడ్స్. బేసిక్ క్యారెక్టర్ ఆఫ్ ఎమీన్స్. NaOH వంటి స్థావరాలతో ప్రతిచర్యపై ఎమీన్ సాల్ట్స్ పేరెంట్ ఎమీన్ ను పునరుత్పత్తి చేస్తాయి. RNH3 plus X minus plus OH minus gives rise to RNH2 plus H2O plus X minus. ఎమీన్ సాల్ట్స్లు నీటిలో కరిగేవి, కానీ ఆల్కహాల్ మరియు ఈథర్ వంటి సేంద్రియ ద్రావకాలలో కరగవు. ఎమీన్స్ మరియు మినరల్ యాసిడ్స్ మధ్య చర్య అమోనియా లవణాలను ఏర్పరుస్తుంది. ఇది ఎమీన్ల యొక్క ప్రైమరీ నేచర్ ని స్పష్టంగా వర్ణిస్తుంది. RNH2 plus H2O gives rise to RNH3 plus plus OH minus. ఎమీన్ల క్షారత్వం వాటి నిర్మాణం మీద ఆధారపడి ఉంటుంది. కెమికల్ రియాక్షన్స్. ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్. ఎనిలీన్స్ లో మాక్సిమం ఎలక్ట్రాన్ డెన్సిటీ NH2 గ్రూప్ యొక్క ఆర్థో పారా పొజిషన్స్ లో కనుగొనబడుతుంది. NH2 గ్రూప్ లో ఆర్థో మరియు పారా నిర్దేశకం బలమైన ఉత్తేజిత సమూహం. బ్రోమినేషన్. రూమ్ టెంపరేచర్ వద్ద బ్రోమిన్ నీటితో ఎనిలీన్ యొక్క చర్య 2,4,6 ట్రైబ్రోమో ఎనిలీన్ అనే వైట్ ప్రెసిపిటేట్ ని ఇస్తుంది. C6H5NH3 plus 3Br2 gives rise to 2,4,6 ట్రైబ్రోమో ఎనిలీన్ ప్లస్ 3HBr. ఎలక్ట్రోఫిలిక్ ప్రతిచర్య సమయంలో ఆరోమాటిక్ ఎమీన్ల యొక్క అధిక చర్యాశీలత అందువల్ల ఆర్థో మరియు పారా స్థానాలలో ప్రత్యామ్నాయం జరుగుతుంది. ఎసిలీన్ గివ్స్ రైస్ టు N-ఫినైల్ ఇథెనమైడ్ గివ్స్ రైస్ టు అత్యధిక ఉత్పన్నం గివ్స్ రైస్ టు 4-బ్రోమో ఎనిలీన్. నైట్రేషన్. NH2 గ్రూప్ ని ఎసిటిక్ ఎన్హైడ్రేట్ తో ఎసిటిలేషన్ చేసి బంధించి అప్పుడు నైట్రేషన్ చేస్తే చర్య నియంత్రణ జరిగి పి నైట్రో ఉత్పన్నాన్ని అత్యధికంగా పొందవచ్చు. C6H5NH2 gives rise to ఎసిటానిలైడ్ gives rise to పి నైట్రో ఎసిటానిలైడ్ gives rise to పి నైట్రో ఎనిలీన్. సల్ఫోనేషన్. సాంద్రీకృత సల్ఫ్యూరిక్ యాసిడ్ తో ప్రతిచర్య ఎనిలీనియం హైడ్రోజన్ సల్ఫేట్ ను ఏర్పరుస్తుంది. ఇది 453 to 473 కెల్విన్ వద్ద సల్ఫ్యూరిక్ యాసిడ్ తో వేడి చేసినప్పుడు పి ఎమినోబెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్ ని ఉత్పత్తి చేస్తుంది. దీనిని సాధారణంగా సల్ఫ్యూరిక్ యాసిడ్ అని పిలుస్తారు. C6H5NH3 gives rise to ఎనిలీనియం gives rise to సల్ఫ్యూరిక్ యాసిడ్ gives rise to జ్విట్టర్ అయాన్. ఆల్కైలేషన్. 3 రకాల ఎమీన్స్ ఆల్కైల్ హ్యాలైడ్స్ తో స్పందించి క్వాటర్నరీ అమోనియం సాల్ట్ ని ఏర్పరుస్తాయి. ఎందుకంటే అందించిన N ప్రొడక్ట్ లో ఆల్కైల్ హ్యాలైడ్ అధికంగా ఉంటుంది. C2H5NH2 plus C2H5Br gives rise to C2H5 twice NH gives rise to C2H5 thrice N gives rise to C2H5 4N plus Br. ఎసైలేషన్. న్యూక్లియోఫిలిక్ ప్రత్యామ్నాయ ప్రతిచర్య ద్వారా ఆమ్ల క్లోరైడ్స్, ఎసిటాల్డిహైడ్స్ ఎస్టర్స్ తో ప్రతిచర్యను ఎసైలేషన్ అంటారు. NH2 ఆర్ NH గ్రూప్ యొక్క హైడ్రోజన్ అణువు ఎసైల్ గ్రూప్ ద్వారా మార్చడం ద్వారా రియాక్షన్ కొనసాగుతుంది. N-ఇథైల్ ఇథైనమిన్ ప్లస్ CH3C++O Cl gives rise to NN డైఇథైల్ ఇథనమైడ్. నైట్రోజన్ తో హైడ్రోజన్ బాండ్ లేనందున టెరిటరీ ఎమిన్ ఎసైలీకరణం చేయబడదు. కార్బైల్ ఎమిన్ రియాక్షన్. ప్రైమరీ ఎమైన్ 2 CHCl3 ఆర్ KOH తో స్పందించి
అనూహ్యకరమైన వాసనతో ఐసోసైనైడ్ ఏర్పడుతుంది. RnH2 ప్లస్ CHCl3 ప్లస్ 3KOH gives rise to RnC ప్లస్ 3KCl ప్లస్ 3H2O. రియాక్షన్ విత్ నైట్రస్ యాసిడ్. ఎలిఫాటిక్ ప్రైమరీ ఎమీన్స్ నైట్రస్ యాసిడ్తో చర్య జరిపి అస్థిరమైన అలఫాటిక్ డైజోనియం సాల్ట్స్ ను ఇస్తాయి. RnH2 ప్లస్ HNO2 gives rise to Rn2 ప్లస్ Cl మైనస్ gives rise to ROH ప్లస్ N2 ప్లస్ HCl. రియాక్షన్ విత్ ఎరైల్ సల్ఫోనైల్ క్లోరైడ్. బెంజీన్ సల్ఫోనైల్ క్లోరైడ్ ని హిన్స్బర్గ్ కారకం అని కూడా అంటారు. ఇది ప్రైమరీ సెకండరీ ఎమీన్స్ తో చర్య జరిపి సల్ఫోనమైడ్లను ఏర్పరుస్తాయి. C6H5S డబుల్ బాండ్ O Cl ప్లస్ HNHC2H5 gives rise to C6H5S డబుల్ బాండ్ O NHC2H5 ప్లస్ HCl. N-ethyl benzene sulfonamide. Alkyl amines with ammonia. RnH2 plus H plus gives rise to RnH3. ఆల్కైల్ గ్రూప్ యొక్క ఎలక్ట్రాన్ రిలీజింగ్ నేచర్ కారణంగా ఇది ఎలక్ట్రాన్ను నైట్రోజన్ వైపుకు నెట్టివేస్తుంది మరియు తద్వారా యాసిడ్ యొక్క ప్రోటాన్ కోసం పంచుకోని ఎలక్ట్రాన్ పెయిర్ కోసం వాటిని అందుబాటులో ఉంచుతుంది. ఆల్కైల్ ప్రతిక్షేపిత అమ్మోనియం అయాన్ ఆల్కైల్ సమూహం ప్లస్ I ప్రభావం వల్ల స్థిరపడుతుంది. అమ్మోనియం క్యాటయాన్స్ ఆల్కైల్ సమూహం యొక్క ఎలక్ట్రాన్ విడుదల ప్రభావం ద్వారా మాత్రమే కాకుండా నీటి అణువులతో ద్రావణం ద్వారా కూడా స్థిరీకరించబడతాయి. ఎరైల్ ఎమీన్స్ వర్సెస్ అమోనియా. ఎనిలీన్ ఆర్ ఇతర ఎరైల్ ఎమీన్స్ లలో NH గ్రూప్ బెంజీన్ వలయానికి నేరుగా బంధితమై ఉంటుంది. ఇందులో నైట్రోజన్ ఎలక్ట్రాన్స్ బెంజీన్ రింగ్ తో రెజోనెన్స్ పొందుతుంది. ఎనిలీన్ రెజోనెన్స్ నిర్మాణాలు రాస్తే అది 5 నిర్మాణాల సంయుగ్మం. అలా కాకుండా ప్రోటాన్ గ్రహించి ఏర్పరిచిన ఎనిలీనియం అయాన్ కు 2 రెజోనెన్స్ నిర్మాణాలు ఉంటాయి. ప్రోటాన్ గ్రహించే శక్తి లేదా ఎనిలీన్ ఇతర ఆరోమాటిక్ ఎమీన్ల క్షార బలాలు అమోనియా కంటే తక్కువ. ఎమీన్స్ యూజెస్ ఆఫ్ ఎమీన్స్. ఎమీన్లను ఎక్కువగా డ్రగ్ ఇండస్ట్రీలో ఉపయోగిస్తారు. త్రాగునీటిని క్రిమిసంహారక చేయటానికి టెట్రామిథైల్ అమోనియం అయోడైడ్ ను ఉపయోగిస్తారు. అనేక విటమిన్స్ అమైనో యాసిడ్స్ నుంచి నిర్మించబడతాయి.